భారత్పై చైనా నిరంతరం నిఘా పెడుతోంది. తాజాగా హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధ నౌక కదలికలు కనిపించాయి. అయితే ఇది పాకిస్తాన్ తరఫున భారత నౌకలపై నిఘా పెట్టి ఉండొచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. దీంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా భారతీయ జలాల్లో ఓ చైనా నౌక హల్చల్ చేసింది. మన సముద్ర జలాల్లో సదరు చైనా యుద్ధ నౌక కదలికలు స్పష్టంగా కనిపించాయి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో చైనా నౌక డయాంగ్ కదలికలు కనిపించినట్టు మీడియాలో కథనాలొచ్చాయి. అంతేకాదు సదరు నౌక చైనా పాకిస్తాన్ మైత్రి బంధాన్ని తెలిపేదిగా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మౌలికంగా ఇది గూఢచారి నౌక అనేది ప్రభుత్వ వర్గాల అనుమానం. మన సముద్ర జలాల్లో భారత నౌకల కదలికలను చైనా యుద్ధ నౌక దేగ కళ్లతో పరిశీలిస్తుంది. అలాగే భారత జలాంతర్గాముల కదలికలను కూడా పసిగట్టగలదు. ఇందుకు హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయం తీసుకుంటుంది. మొత్తం మీద ఇది మామూలుది కాదు అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఉత్తర వైపు మన నౌకాదళం అలర్ట్ అయ్యింది. ఐఎన్ఎస్ విక్రాంత్ సహా బ్రహ్మాన్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలను అలాగే జలాంతర్గాములను పెద్ద సంఖ్యలో మోహరించింది. ఏదేమైనా ఇతర దేశాలకు చెందిన నౌకలు అనుమానాస్పద పరిస్థితిలో తిరుగుతున్నాయా అనే విషయాన్ని మన సైన్యం నిరంతరం పహారా కాస్తుంటుంది. అయితే హిందూ మహాసముద్రంలో కదలికలతో హల్చల్ చేసిన చైనా యుద్ధ నౌక సామాన్యమైనది కాదు. ఈ గూఢచారి నౌకకు అత్యంత అధునాతన స్పెన్సార్లున్నాయి. అలాగే భారత నౌకాదళ విభాగాన్ని కూడా ధ్వంసం చేసే కెపాసిటీ ఉంది. దీంతో పాటు భారత యుద్ధ నౌకల కదలికలను చాలా దూరం నుంచే చైనా షిప్ పసిగట్టగలదు. అయితే ఆపరేషన్ సింధూర్ ముగిసినప్పటికీ పాకిస్తాన్కు తమ మద్దతు కొనసాగుతుందని చైనా చాటి చెప్పాలని భావిస్తోందని భారత రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు భారత నౌకల కదలికలకు సంబంధించి నిరంతరం నిఘా కొనసాగుతోందని పరోక్షంగా వెల్లడించడం కూడా చైనా ఉద్దేశమై ఉండొచ్చంటున్నారు రక్షణ రంగ నిపుణులు. చైనా కొంతకాలం కిందట బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా పాకిస్తాన్ మధ్య ఎకానమిక్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు వేగవంతం చేయాలని చైనా భావిస్తోంది. అయితే ఇందుకు పాకిస్తాన్లో రాజకీయ స్థిరత్వం అవసరం. ఇందులో భాగంగా భారత్పై చైనా నిఘా పెడుతోంది. కాగా హిందూ మహాసముద్రంలో ఇలా చైనా యుద్ధ నౌకల కదలికలు కనిపించడం ఇదే